తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దుర్యోధనుడు అంటున్నట్టు ఇక్కడ ఇదేమిటి? ఆ మాట అనగా నిశ్చేష్టుడయ్యాడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడు అన్నాడు, ఆ ప్రశ్న అక్కడ అడగడం కాదు, సభకొస్తే ఇక్కడ చెప్తారని చెప్పు. యుధిష్ఠిరుడు ఇక్కడ చెప్తాడు సమాధానం. కానీ అక్కడ యుధిష్ఠిరుని అడగమనే పంపింది ఆమె. యుధిష్ఠిరుని అడుగుతున్నాడు, దుర్యోధనుడు కలగజేసుకున్నాడు. ఈ సమాధానం ఇక్కడి నుంచి రాదు, ఆమెను ఇక్కడికి రమ్మను, సభా మధ్యంలో చెప్తాడు యుధిష్ఠిరుడు. రమ్మను అంటే మళ్ళీ వెళ్ళి అమ్మా నిన్ను పిలుస్తున్నారు అన్నాడు ప్రాతికామి. అంటే ఒక మాట చెప్పాడు, కౌరవులకు వినాశకాలం దాపురించింది కనుక నిన్ను సభకి రమ్మంటున్నారమ్మా అన్నాడు. ఉన్నమాట చెప్పాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడో. నువ్వు కానీ అక్కడికి వస్తే సుయోధనుడికి ఇంకా ఐశ్వర్యము ఉండదు, వాడి వర్గానికి బలము ఉండదు, ఇందులో సందేహం లేదు. వాళ్ళు అక్కడికి రమ్మంటున్నారమ్మా అన్నాడు. అయితే విధి ఇలా నిర్ణయించిందని నాకు అర్థమవుతుంది. సుఖము దుఃఖం అనేది పెద్దవారికైనా చిన్నవారికైనా జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కాలము దాటలేనిది. అయితే నేను ఒక ధర్మం గురించి ఆలోచిస్తున్నాను సుమా, సుఖదుఖాల గురించి కాదు. ఇక్కడ ధర్మబద్ధమైన ఒక మాటను, అతడు ఓడి నన్నోడేడా లేక నన్ను ఓడిన తర్వాత అతడు ఓడేడా, ఇది విషయం నాకు స్పష్టముగా అక్కడున్న ధర్మవేత్తలని అడిగి నాకు చెప్పమను, వాళ్ళు ఏది చెప్తే అది నేను గ్రహిస్తాను అని ఎప్పుడైతే మళ్ళీ పంపించింది ప్రతికామిని, ప్రాతికామి తిరిగి వచ్చి యుధిష్ఠిరుని దగ్గరుంటూ సభలో అదే చెప్పేట. చెప్పగానే దుర్యోధనుడు అడగడమేమిటయ్యా లాక్కురా అన్నట్టండి ఇక్కడ. కానీ ప్రాతికామి దుర్యోధనుడి వైపు తిరగకుండా పాండవుల వైపే అంటున్నాడు. ఏం చెప్పంటారు సమాధానం అని అడుగుతున్నాడండి. ఇది విని వెంటనే దుశ్శాసనుడికి చెప్తున్నాడు, లాభం లేదు, నువ్వు వెళ్ళక్కడికి. ప్రాతికామి భీముడికి భయపడుతున్నాడు. ఇక్కడ ఆమెను తీసుకురా, నువ్వు వెళ్ళి తీసుకురా. పైగా ఆమె చెప్తే రజస్వలను ఏకవస్త్రని ఎలా ఉన్నా సరే తీసుకురా ఇక్కడికి అని చెప్తే అప్పుడు దుశ్శాసనుడు బయలుదేరి చెప్తున్నాడు, ఇదిగో ఇందాక వచ్చినవాడు మా సేవకుడు ప్రాతికామి, వాడు మందమతి గనక భీముడిని చూసి భయపడ్డాడు గనక నువ్వు పంపించి వేశావు. జూదంలో నిన్ను మేము గెలుచుకున్నాం, నువ్వు వచ్చి దుర్యోధనుడిని చూడు, మా కౌరవుల్ని సేవించు, ఇప్పుడు నువ్వు మాకు దాసివి, సభలోకి రా అన్నాడు. వెంటనే ఆమె తన ముఖాన్ని తుడుచుకుంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అంటోందిట, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని. ఆమె వెనక్కి వెళ్ళబోతూ ఉండగా జుట్టు పట్టుకున్నట్టండి. జుట్టు పట్టుకుని లాగాడు. ఇక్కడ ఎలాంటి జుట్టును పట్టుకున్నాడయ్యా అంటే ఇక్కడ వ్యాసదేవుడు వర్ణిస్తున్నాడు, ఏ రాజసూయావబృధే జలేన మహాకృతౌ మంత్రపూతేన సిక్తాః తే పాండవానాం పరిభూర్య వీర్యం బలాత్ ప్రముష్ట్రాత్ ధృతరాష్ట్రపుత్రాత్ ధృతరాష్ట్రజేన. ధృతరాష్ట్రపుత్రుడైన దుశ్శాసనుడి చేత ఆమె జుట్టు లాగబడింది. ఎలాంటి కేశములయ్యా అంటే పవిత్రమైన రాజసూయ యాగంలో అవభృత స్నాన వేళ మంత్రపూత జలముతో తడిసిన జుట్టుని పట్టి లాగట్టి. ఇక్కడ ఆమె పవిత్రత ఇక్కడ చూపిస్తున్నారు. దీర్ఘకేశిని అయినటువంటి ఆ ద్రౌపది జుట్టుని పట్టుకుని లాగి సభలోకి తెస్తూ ఉంటే ఆమె అంటోంది కృష్యమాన, ఆమె లాగబడుతూ అంటోందిట, రజస్వలాస్మి ఏకంచ వాసో మమ మందబుద్ధే, నేను రజస్వలుగా ఉన్నాను, ఏకవస్త్రగా ఉన్నాను, సభాం నేతుం నార్ఘసి మా మనార్య, ఇటువంటి నన్ను దుర్మార్గుడివైన నువ్వు సభలోకి తీసుకువెళ్ళరాదు అని అంటూ ఉంటే ఏకాంబరావా అథవా వివస్త్ర, నువ్వు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా సరే సభలోకి తీసుకొస్తానండి. దుర్మార్గం చూడండి ఎలా ఉన్నదో. సభలోకి ఈడ్చి తీసుకొచ్చాడు. దుఃఖితురాలి పడింది, లేచి నిలబడింది. ఎందరు చూస్తున్నారే, ఏ ఒక్కరూ ధర్మాన్ని చెప్పరా, నేను ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుని ఏమీ అనను అన్నదట. ఇదండి జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. యుధిష్ఠిరుడు పరిస్థితి అర్థం చేసుకుంది. యుధిష్ఠిరుడు మౌనమేమిటో ఆ తల్లికి తెలుసు. ఆ మాటకి ఈమంటున్న ఒక మాటను వింటున్నవాడు కూడా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు వింటున్నా వినకపోయినా ఈ మాట చాలా గొప్ప మాట. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపి లక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నగుణాన్ విసృజ్య. గొప్పగా చెప్తోంది. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా. ధర్మసుతుడు ఎల్లవేళలా ధర్మము నుండుండే మహాత్ముడు, అందులో సందేహం లేదు. పైగా ధర్మము యొక్క సూక్ష్మము తెలిసిన నిపుణుడు. పైపైన చూస్తే ఇద్దరు చేసిన ధర్మమా అధర్మం అనే చర్చ మనకొస్తుంది. ఇద్దరు ధర్మ సూక్ష్మము తెలిసిన వారిలో నేర్పరి యుధిష్ఠిరుడు. నా భర్తలో
పరమాణువంత దోషాన్ని కూడా నేను ఎంచను, అతడి గుణాన్ని నేను చెప్తాను అందుట. ఎంత మహాపతివ్రతో దీన్ని బట్టి చూడండి. ఇక్కడ నా భర్తలోని గుణాల్ని తప్ప పరమాణు రూపంలో ఉన్న దోషాన్ని కూడా నేను చెప్పను. ఇప్పుడు నన్ను వీళ్ళు కురులు పట్టి లాగడం అనేటువంటిది ఎటువంటి పని, ఇది కూడని పని కదా అని చెప్తుంటే దుశ్శాసనుడు వికటాట్టహాసం చేసి దాసి దాసి అని పలుమార్లు అంటూ ఉన్నాడు. ఆ సమయంలో మొత్తం నలుగురు తప్ప అందరికీ కళ్ళనీళ్ళు వచ్చి తలలు దించుకున్నట్టండి వాడు చేసినటువంటి పనికి. ఆ నలుగురు ఎవరయ్యా అంటే కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు మాత్రమే. అప్పుడు కళ్ళ నీళ్లతో ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఈ కృపాచార్యుడు ధర్మమెత్తలే వీళ్ళ శక్తి క్షీణించిందా అన్నది. ఇక్కడ ఒక్కరు ధర్మము చెప్పరేమి. ఇతనే ఓడితే తిరిగి నన్ను పణం పెట్టడానికి ఓడిన వాడికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు నాకు తెలియాలి. ముందు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ముందు భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా తెలియాలండి. చాలామంది భీష్ముడు మాట్లాడలేదని, భీష్ముడు ఏం మాట్లాడాడో మనం జాగ్రత్తగా వినలేదు. అక్కడ ధర్మరాజు ఎలా మౌనం వహించాడో భీష్ముడి మాట ఆ మౌనానికి వ్యాఖ్యానం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నిజానికి ధర్మం ఇది అధర్మం నిర్ణయించలేని ఒకానొక చిక్కు సమస్య అది. ఆ చిక్కు ఏమిటో భీష్ముడు చెప్తున్నాడు. నా ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం. ఈ శ్లోకములు దురదృష్టవశాత్తు మనకు ఆ తెలుగు భారతంలోకి దిగలేదు. కొన్ని భావాలు మాత్రం వచ్చాయి కానీ సంపూర్ణంగా రాలేదు. ఇక్కడ మహాత్ముడిని భీష్ముడు చెప్తున్నాడు, ధర్మము యొక్క సూక్ష్మము చాలా ఉన్నదమ్మా. సూక్ష్మమైన ధర్మం ఇక్కడ ఉంది గనక ఇది విశ్లేషించి చెప్పడానికి సాధ్యం కావట్లేదు. శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్యామశక్త ఫణితుం పరస్వం స్త్రియాశ్చ భర్తుర్య శతాం సమీక్ష. ఈ మాట చెప్పేటప్పుడు ఎప్పుడైనా స్త్రీ భర్తకు చెందిన సంపదే అంతే. అంటే భర్తకి లోబడే ఉండాలి, అది సహజం. ఎందుకంటే భర్తకి సంపద, భర్త సంపద భార్యయే, ఇందులో సందేహం లేదు. పైగా కూర్చున్నవాడు సామాన్యుడు అనుకున్నావా? ఎవడు? యుధిష్ఠిరుడు. చజేత సర్వాం పృథివీ సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమథో నజహ్యాత్. సర్వ సంపదలతో ఉన్న భూమినైనా విడిచిపెడతాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టడు యుధిష్ఠిరుడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎందుకు అర్థం చేసుకో. ఉక్తిం జితోస్మీతి చ పాండవేనా తస్మాన్ నశక్నోమి వివేక్తుమే తత్. ఈ మాట ఎలా అంటున్నాడంటే, నేను ఓడేను అన్నాడే తప్ప నేను నువ్వు కలిసి ఓడేను నిన్ను కలుపుకోలేదు అతడు. జితోస్మి అన్నాడు. జితోస్మి అని భర్త నేను ఓడిపోయాను అంటే భర్త ఓడిపోతే భర్త యొక్క సంపదైన భార్య ఓడినట్లా? ఈ మాట చూడండి. పోనీ భార్య కూడా ఓడిపోయినట్లే అయితే మళ్ళీ శకుని నీ భార్య ఉంది కదా పణం పెట్టని అంటాడా? ఇది ఆలోచించవలసింది. ఎలాంటి ఆలోచన చూడండి ఇక్కడ. మళ్ళీ అలాగ అన్నాడు అంటే అది తెలిసి కూడా ధర్మరాజు పణం పెట్టాడు అంటే ఇప్పుడు ఏమిటంటాం దీనికి? ఇక్కడ అంటే శకుని ప్రేరణ వల్ల అలా చెప్పాడు. ఇది విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు భీష్ముడి యొక్క మాటలో. అందుకే ఇప్పుడు ఎటూ నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈమె దాసిగా ఉన్నది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాతైనా చితోస్మి అన్న తర్వాత మళ్ళీ పణం పెట్టడానికి అసలు ప్రేరణ శకునే ఇచ్చాడు. ఆ శకుని ఏం చేస్తున్నాడు, వంచన చేస్తున్నాడు ఆలోచించకుండా అంగీకరించాడు ధర్మరాజు. ఇప్పుడు ఏమంటాం? జూతమే కావచ్చు కానీ మాట దానికి కట్టుబడే కదా ఇంతవరకు ఆట సాగింది. ఇప్పుడు ఏమి చేస్తాను దీనికి? ఇలాంటి స్థితిలో ఎవరండి ఏ సమాధానం చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? భగవంతుడే చెప్పగలడు. చెప్తాడు, చూద్దాం ఎలా చెప్తాడో. ఈ సన్నివేశం జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. తస్మాన్ నశక్నోమి వివేక్తుమేతత్ జూతే ద్వితీయశకునిర్నరేషు కుంతీ సుతస్తేన విసృష్టకామ నమన్యతే తాం నికృతం యుధిష్ఠిరస్తస్మాన్నతే ప్రశ్నమిమం బ్రవీ. పైగా వంచనతో ఆడుతున్నాడు శకుని అన్నప్పుడు తెలుసుకుని ధర్మరాజు ఆ పందానికి అంగీకరించాడు. ఇది కూడా తెలుసుకో. ఈ మాట చెప్పిన తర్వాత దుఃఖితురాలైనటువంటి ఆమె మరొకసారి బలవంతంగా అతడి చేత లాగబడినప్పుడు ఎవరు రక్ష అనే స్థితిలో ఉన్నది. ఆ సమయంలో జుట్టు లాగుతూ ఉంటే ఉడికిపోయిన వాడు భీముడండి అని ఒక గొప్ప మాట ఇక్కడ అంటాడు. తర్వాత వికర్ణుడు వస్తాడు. ఏమిటంటే, భీమసేన అర్జునుడు భీముని యొక్క ఉద్ధృతిని చూసి కొంచెం తగ్గమని చెప్తే అప్పుడు భీముడు అంటున్నాడు, క్షాత్రధర్మాన్ని అన్నగారిని గౌరవిస్తూ నేను ఉంటున్నానే కానీ ఇప్పుడు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఒక్కసారి సహదేవ అగ్ని తీసుకురా. ఈ శ్లోకానికి ఒక విశేషమైన వ్యాఖ్యానం ఉన్నది. అస్యాకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాచ్యతే బాహూతే సంప్రదక్షామి సహదేవ అగ్నిమానయ. నేను క్షాత్రధర్మానుగుణంగా ఉన్నాను గనక ఏమి చెయ్యలేకపోతున్నాను కానీ లేకపోతేనా అగ్నితో ఆ రెండు చేతులు తగలబెట్టేవాణ్ణి. దీన్ని నిజానికి ప్రతి అనువాదకుడు ఏం రాశాడంటే, యుధిష్ఠిరుని రెండు చేతులు తగలబెడతాను
లేకపోయి ఉంటే అని ఈ మాటని చాలామంది రాశారు. కానీ ఇక్కడ యుధిష్ఠిరుని చేతులు తగలబెడతా అని అనలేదండి. అలా మాట అన్నాడు భీముడు. దీనికి సరియైన వ్యాఖ్యానం నీలకంఠ దీక్షితులు వారు ఒక్కరే రాశారు భారతంలో. అది తెలుసుకోవాలి. ఇంకా ఏ అనువాద భారతాల్లోనూ కూడా యుధిష్ఠిరుని చేతులు తగలబెడతానని భీమసేనుడు అన్నట్టే రాశారు. అంటే యుధిష్ఠిరుడు దోషం చేశాడని భీమసేనుడు కోపం వచ్చినట్టే. కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతున్న అంశం ఏమిటి అంటే, తే అనే మాటకి గొప్ప మాట చెప్పారు ఇక్కడ అనువాదిస్తూ వ్యాఖ్యానిస్తూ నీలకంఠ దీక్షితులు. తే అంటే నీ సమక్షములో ఇక్కడ ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే బాహుపరాక్రమం ఉండి కూడా అడ్డుకోలేని చేతులు ఎందుకయ్యా తగలబడిపోని, అందుకే సహదేవ అగ్ని తీసుకురా, ఈ ధర్మరాజు సమక్షంలో నా చేతులు తగలబెట్టుకుంటానన్నాడు భీమసేనుడు. అంతేగాని అన్న చేతులు తగలబెడతాననలేదు. ఇది తెలుసుకోవాలని ఇక్కడ ఎంత మర్యాదలు, ఎంత అద్భుతం, ఎంత ఉక్రోషం ఉన్నా జాగ్రత్తగా చెప్తాడు. పైగా అసలు ఈ జూదానికి ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చి ఇలా ఆడేవుని అంటాడు ధర్మరాజుని. అంటే అక్కడ సమాధానం అర్జునుడు చెప్తాడు. ధర్మరాజు చేసింది పూర్తిగా న్యాయమే సుమా, ఇందులో సందేహమేం లేదు. ఎందుకంటే రాజు అయిన వాడు సాటి రాజు జూతానికి వచ్చినప్పుడు వెళ్తాడు, ఆడతాడు. అలా వచ్చాడే తప్ప ఈ వంచన గురించి అతనికి తెలియదు గనక అన్నని ఏమీ అనవద్దు అని హెచ్చరిస్తాడు. అప్పుడు వికర్ణుడు లేచి అడుగుతాడు, మీరెవరు యాజ్ఞసేని అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేదేమి? ఇంతమంది పెద్దలున్నారే, ఇప్పుడు అతడు ఓడిపోతే ఈమెను తిరిగి పణం పెట్టడానికి అర్హత ఎక్కడుంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం అలాగే ఉంది, మీరెవరు చెప్పలేదేమి? నేను ఇది అంగీకరించిన సుమ. పైగా జోదగాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే ఎన్ని పణాలైనా పెడుతూ ఉంటారు ఇక్కడ. అలా రెచ్చగొట్టాడు శకుని, రెచ్చగొట్టబడ్డాడు యుధిష్ఠిరుడు. దానితో ఈ విధంగా జరిగింది. తగని పని సుమ అంటే, ఒకవేళ ఈమెను పణం పెట్టకపోయిన మా దాసేనయ్యా అని అడిగిన వెంటనే వికర్ణుడు అన్నాడు, ఈమె కేవలం ధర్మరాజు సొత్తే కాదు కదా, మిగిలిన నలుగురు అంగీకరించారా అని. అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, వాళ్ళు అంగీకరించేది ఏమిటయ్యా, వాళ్ళు దాసులయ్యేరెప్పుడో దాసుడి సంపద కూడా తమ సొత్తే అవుతుంది కదా అని. కర్ణ, నీకు మర్యాదలు తెలియవు, చెప్తున్నాను విను. ఒకడిని మనం ఓడించిన తర్వాత దాసుడు అయ్యాక వాడేదైనా సంపాదిస్తే మనకు అవుతుందే కానీ దాసుడు కాకపూర్వం వాడి సంపదలు మనకు కావు, వాడు ఒడ్డితేనే తప్ప అన్నాడు వికర్ణుడు. ఎంత అద్భుతమైన సంభాషణ జరుగుతుంది చూడండి ఇక్కడ. ఈ సంభాషణ చూస్తూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, ఈమెను మేము ఇక్కడ అవమానించామంటావా? ఆ మాట అతన్ని చెప్పమను కూడదు అని యుధిష్ఠిరుడు. అతను ఎందుకు మౌనం వహించాడు అనుకున్నావు? ఈమె దాసిగా రావడంలో అతను పణం పెట్టి ఓడిపోయాడు గనక. ఏమి ఆమెను పణం పెడతాను అన్నప్పుడు అడ్డుకున్నాడా? అంతేకాదు, పైగా నువ్వేమన్నావు ఏకవస్త్ర వివస్త్ర ఇవన్నీ ఎవరికి జరుగుతాయంటే ఎవరు పతివ్రతలై ఉంటారో వాళ్ళకయ్యా. కానీ అనేకులకు భార్య అయిన ఆమెకి ఇది వర్తించదు. ఈమె బంధకి, అంటే 5గురు పతులతో ఉన్నటువంటి బంధకి ఈమె. కనుక ఈమె ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా సరే సభలోకి ఈడ్చుకు రావాలని నా అభిప్రాయం అన్నట్ట కర్ణుడు అంటూ, దుశ్శాసన సుబాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక. ఈ వికర్ణుడున్నాడే దుశ్శాసన, వీడు పనికి మాలినవాడు సుమ. వీడు మనలో ఉంటూ మనకే అగ్ని పుట్టించేవాడు. వీడు ఎలాంటిదంటే, అరణిలో పుట్టిన అగ్ని అరణ్యే దహించినట్టు మనలో పుట్టినవాడు మనకే నాశనం చేస్తున్నాడు. చూడు, వీడు ఒంట్లో పుట్టిన రోగం ఒంటిని నాశనం చేస్తుందిట. మనకు రోగంలో పుట్టాడు వీడు వికర్ణుడు. మనవాడి మనకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. పైగా సుబాలోయం, మూర్ఖుడితడు, బుద్ధి వికసించలేదు. దుశ్శాసన, సందేహం లేకుండా నేను ఒక మాట చెప్తున్నాను చూడు. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహరా. పాండవుల వస్త్రాలను వదిలేస్తారు, ద్రౌపది వస్త్రాన్ని తీసేయి అన్నట్టండి. అంటే ద్రౌపది వస్త్రాలను అపహరించమని చెప్పినది ఎవరు? కర్ణుడు. తెలుసుకోండి, ఒక్క పాపం చాలండి వాడిని సర్వనాశనం చేయడానికి. వాడు సూర్యపుత్రుడు, దానకర్ణుడు, ఎన్నుంటే ఏమీ, నిండు సభలో మహాపతివ్రతను అవమానించడానికి అసలు కారకుడు కర్ణుడు. తెలుసుకోండి, ఒక్కడి చాలు వాడిని సర్వనాశనం చేయడానికి, కృష్ణుడు గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా కర్ణుడి మీద సానుభూతి చూపించిన వాళ్ళు స్త్రీ మీద గౌరవం లేని వాళ్ళే. తెలుసుకోండి ఇక్కడ. అందుకు కర్ణుడికి ఒక్క పాపం చాలు వాడు చేసిన పుణ్యములన్నీ దగ్ధం కావడానికి. కర్ణుడే ప్రేరణ. నిజానికి దుర్యోధనుడికి ఎప్పుడు కూడా బుద్ధి కలగలేదని ఇందాక ఉపోద్ఘాతం చెప్పాం. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే జుట్టు పట్టికి లాగ్గానే మహాకోపం వచ్చింది భీముడికి. ఆ కోపంతో అంటున్నాడు, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైర రక్తోగ నిర్జర మృవీపతి చూచుచుండ అని ఆస్వాదింతునుగ్రాకృతి. ఇక్కడ ఇంతమంది పెద్దలు చూస్తూ ఉండగా ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్ దుశ్శాసను, వీడిని లోక భీకరలీలన్ వధించి. నన్నయ్య గారి పద్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో.
అద్భుతంగా చెప్తున్నాడు. వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతునుగ్రాకృతి. ఈ రాజులందరూ చూస్తూ ఉండగా వక్షస్థలం ఛేదించి దుశ్శాసనుడు గుండె నెత్తురు తాగుతానని చెప్పాడు. ప్రతిజ్ఞ పట్టాడు ఇక్కడ భీముడు. ఈ విధంగా ప్రతిజ్ఞ పట్టిన తర్వాత ఇంకా వికర్ణుడు మాటలు వినలేదు. అమ్మని జుట్టు పట్టి లాగుతున్నారు. ఆ వస్త్రాపహరణం మొదలుపెట్టారు. ఇక్కడ వెంటనే ఆ తల్లి చూసింది, ఎవరిప్పుడు దిక్కు? పెద్దలందరూ నోరు మూశారు. తనవారు అనుకున్నవారు ధర్మాధర్మ మీమాంసలో పడ్డారు. ఆ సమయంలో ఆ తల్లి ఒక్కసారిగా ఇలాంటప్పుడు ధర్మానికి రక్ష ఎవరూ పట్టించుకోకున్నా నీ వాళ్ళనేవారు కూడా తేల్చలేని పరిస్థితుల్లో నీవాడై ఆదుకునేవాడు ఒక్కడేనయ్యా. ఆకృష్యమానే వసనే ద్రౌపద్యా చింతితో హరిహి గోవిందా ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియా కౌరవై పరిభూతామాం కిన్న జానాసి కేశవ. కౌరవుల చేత అవమానింపబడుతున్న నన్ను ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజన ప్రియా తెలుసుకోలేదా? హే నాథ, హే రమానాథ, ప్రజానాథ్ ఆర్తినాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన. కౌరవులనే భయంకరమైన సముద్రంలో మునిగిపోతున్న నన్ను రక్షించవయ్యా కృష్ణ. కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే అవసీదతి. కురు సభ మధ్యంలో అవమానింపబడుతున్న నన్ను రక్షించవయ్యా కృష్ణ అని పరమాత్మని శరణు వేడుతుంటే యాజ్ఞచేన్యా వచశ్రుత్వా కృష్ణో గహ్వరితో భవత్ త్యక్త్వా శయ్యాసనాం పద్మాం కృపాళు కృపయాభ్యగాత్. అక్కడ తన శయ్యపై ద్వారకలో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా తన శయ్య నుంచి లేచి ఇక్కడ గొప్ప మాట చూడండి. ద్వారకానాథ అన్నదిట మొట్టమొదట కృష్ణ పరమాత్మ రాలే. విశ్వాత్మన్ విశ్వభావన అని చివరి మాట. హోయ్ విశ్వవ్యాపక అన్నదిట. ద్వారకలో ఉంటే ద్వారకలోనే ఉన్నాడు ఆ విశ్వవ్యాపకుడు. కానీ విశ్వవ్యాపకుడిని గుర్తించగానే ద్వారకలో ఉన్న పరమాత్మ ఒక్కసారి లేచి చూసేటండి. అక్కడ చూస్తే ఇక్కడ కనబడింది. వెంటనే అనుగ్రహించి కృష్ణంచ విష్ణుంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని తతస్తు ధర్మోంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధై సువస్త్రై. అద్భుతమైన మాట అంటున్నారు వ్యాసదేవుడు ఇక్కడ. కృష్ణుని విష్ణుని హరిని శరణు వేడినటువంటి యాజ్ఞసేని పలుకు విని ఆ పరమాత్మ ధర్మోంతరితో మహాత్మా, ధర్మమును అంతరముగా కలిగిన మహాత్ముడు వివిధములైన వస్త్రములు ఇచ్చట. అకృష్యమానే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే తద్రూపమపరం వస్త్రం ప్రాదురాసీదనేకశః. మునుపు వస్త్రం ఎలా ఉందో అలాంటి వస్త్రములు వివిధ వర్ణములతో వస్తున్నాయి. నానా రాగ విరాగాని వసనాన్యధవై ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్. గొప్ప మాట చెప్పండి ఇక్కడ. ఇన్ని వస్త్రములు వేల కొలది ఎందువల్ల ద్రౌపదికి వచ్చేయి? కృష్ణుడి దయండి. ధర్మస్య పరిపాలనాత్. గొప్ప మాట ఇక్కడ. ధర్మమును రక్షించడం వల్ల అన్నాడు. ఈ మాట చాలా చిత్రం. అంటే ధర్మాన్ని రక్షించడానికే బద్ధకంకరుడైన కృష్ణ పరమాత్మ ధర్మరక్షణకై పనిచేశాడు. ఒకటి, ద్రౌపది తన ధర్మాన్ని తాను రక్షించుంది గనక కాపాడేట. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ధర్మోంతరితో ఇంత సభలో ధర్మమునందున్నాడు నా పతి అని చెప్పింది. ఒక్క నింద కూడా చేయలేదు. అదొక ధర్మం. అంతేకాదు ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తుంది. ధర్మస్పృహ. ఆమెకున్న ధర్మస్పృహకి సంతోషించి ధర్మ పరిపాలన వల్ల ఆమె ధర్మమునే ఆమెకు వస్త్రములుగా చేసి పరమాత్మ అనుగ్రహించాడు. ధర్మాంతరితో ధర్మో రక్షితి రక్షిత అంటే భగవత్ శరణాగతి నిజమే. భగవంతుణ్ణి శరణు వేడితే నీ ధర్మంతో నిన్ను రక్షిస్తాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అద్భుతమైన భావం ఇందులో దాగి ఉన్నది. తదద్భుత తమల్లోకి వీక్ష సర్వే మహీధృత. ఒక్కసారి అది చూసినటువంటి మొత్తం రాజులు ఆశ్చర్యచకితులైపోయారు. ధృతరాష్ట్రుడు ఏం జరిగింది అని అడుగుతున్నట్ట. జరిగింది వివరిస్తున్నారు. యదాతు వాససాం రాశి సభా మధ్యే సమాచిత. మొత్తం వస్త్రముల రాశి పడింది సభా మధ్యంలో. తతో దుశ్శాసన శ్రాంత వీడిత సముపావిశత్. దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుపడి నేల కూలబడ్డాడు. అమ్మ రక్షింపబడింది. రక్షించిన కృష్ణ పరమాత్మకు మనం నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఎంత అద్భుతమైన సన్నివేశంలో ఇక్కడ ద్రౌపదీదేవి ధర్మనిష్ట, పరమాత్మ యొక్క అనుగ్రహం మనం తెలుసుకుందాం. మిగిలిన సన్నివేశాన్ని రేపు తెలుసుకుందాం.